పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఒక కీలకమైన సందేశం ఇచ్చారు. దయచేసి ట్రాప్ లో పడొద్దు, సోషల్ మీడియా ట్రాప్ లో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారు కదా అని చెప్పేసి మీరు అనవసరంగా రెచ్చిపోవద్దు, అనవసరంగా ఇబ్బందులు కలిగించొద్దు, కూటమి ఐక్యతకు చిచ్చు పెట్టే విధంగా ఎవరు బిహేవ్ చేయొద్దు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా జన సైనికులకు ఒక 9 కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాం, కూటమిలోని కొన్ని పార్టీల మధ్య, జనసేన టీడీపీల మధ్య, కొంత కార్యకర్తల మధ్య పెద్ద రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఒంగోలు రాజకీయం మీద ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు, టీడీపీ వాళ్ళు జనసేనని టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ అవి చేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్లకు చాలా స్పష్టంగా, ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ అనుకోవాలి. ఏమంటారు సతీష్ గారు? కరెక్ట్, ఖచ్చితంగా. అంటే మనం చూసాం ఈ మధ్యన లేటెస్ట్ గా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ సోషల్ మీడియా సమన్వయ కమిటీ ఒక మెసేజ్ పంపించింది. ఏ మెసేజ్ అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కొందరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కొందరు సోషల్ మీడియాలో చొరబడి చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నట్టుగా మాట్లాడి మళ్ళీ పవన్ కళ్యాణ్ తిడతారు, కొందరేమో పవన్ కళ్యాణ్ పొగుడుతూ చంద్రబాబుని తిడతారు. ఇట్లాగా మన మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వాళ్ళు, ఒక థర్డ్ పర్సన్ గా ఉన్న వాళ్ళు వచ్చి మొత్తం వైషమ్యాలను క్రియేట్ చేస్తున్నారు. మీరు ఆ వైషమ్యాల్లో కొట్టుకోవద్దు, మీరు ఆ సూప్ లో పడిపోవద్దు అని చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఈ విషయంలో కొంత జనసేన జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దానికి తోడు లేటెస్ట్ గా ఒంగోలులో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మధ్య ఇష్యూ చాలా పెద్దదైపోయి ఒకరికొకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళని అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్తో ఉన్న ఈ కోఆర్డినేషన్ కమిటీ వివరణ కూడా పిలిచింది. ఇది జరిగింది. ఈ ఎపిసోడ్ ఇవన్నీ జరిగిన తర్వాత కొంత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా, కఠినంగా చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్ ఎలా ఉంటదంటే, సరే ఆయన అంత కామెడీ బాగా పండిస్తారు, సీరియస్ యాక్షన్ లోనూ కూడా అంతే ఫేస్ ఉంటుంది ఆయనలో. అందుకు మనకు తెలుసు ఆయన డైలాగులు కానీ, ఆయన మ్యానరిజమ్స్ కానీ యూత్ కి కనెక్ట్ అయ్యేవి, ఆ సీరియస్ నోట్ లో ఆయన చెప్పేవే. ఇప్పుడు నిజంగా జనసేన అధినేతగా, డిప్యూటీ సీఎం గా కూడా అదే సీరియస్ నోట్ లో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, హద్దులు దాటొద్దు, నోరు అదుపులో పెట్టుకోండి. బయట వాళ్ళకి అనలా, సొంత పార్టీ నేతలకి, సొంత పార్టీ సోషల్ మీడియా సైన్యానికి ఆయన అన్నారు. చాలా స్పష్టమైన సందేశం అయితే ఆయన ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇటు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ చేస్తుంటే అనవసర కొట్లాటలు, కూటమిలో కొట్లాటలు, ప్రియారిటీస్ ఇవ్వట్లేదని తలనొప్పులు, అలాగే బహిరంగంగా ఇప్పుడు బాలినేని వీళ్ళందరూ పడిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పై చాలా బలమైన ఇంపాక్ట్ చూపించాయన్నది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మెయిన్ క్రమశిక్షణ కొంత తప్పింది, జనసేనలో క్రమశిక్షణ గాడిలో పెట్టాలి, కొందరు అదుపు తప్పుతున్నారు, కొందరు హద్దు దాటుతున్నారని నేరుగా పవన్ కళ్యాణే అన్నారు. అంటే ఖచ్చితంగా ఇది బలమైన మెసేజ్ జనసేన కేడర్ కి, చాలా బలమైన మెసేజ్. మనం చూస్తుంటే కేవలం ఒంగోలు ఎపిసోడే కాదు, గత 15 రోజుల పరిణామాలు మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులందరినీ క్యాన్సిల్ చేశారు, ఎవరిని డిబేట్కి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సోషల్ మీడియాకి సంబంధించి నేను ఇందాక చెప్పినట్టుగా జనసేన, టీడీపీ, బీజేపీ సోషల్ మీడియా సమన్వయ కమిటీ ఏదైతే ఉందో అది కూడా మొన్న ఒక మెసేజ్ బలంగా పంపించింది. ఇప్పుడు ఈ ఒంగోలు ఎపిసోడ్ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇష్యూ పెద్దదైపోయింది, విపక్షాలు దాన్ని వాడుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే నేరుగా రంగంలో దిగారు. ఆయన ఏమన్నారంటే 9 పవర్ఫుల్ కమాండ్స్ అయితే ఆయన ఇచ్చారు. మొదటిది ఏంటంటే వ్యక్తిగత విషయాలు జోలికి పోవద్దు, రెండోది పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి, మూడోది ఎంతటి ఆవేశంలోనైనా అసభ్య పదజాలం వాడకూడదు, వీర మహిళలను, సమాజంలో ఉన్న మహిళలను అత్యున్నతంగా గౌరవించాలి, పార్టీ అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో రచ్చ చేయొద్దు, రెచ్చగొట్టే వ్యాఖ్యల ప్రభావానికి లోను కావద్దు, ఏడోది ఏంటి, కూటమి ధర్మాన్ని, స్ఫూర్తిని కాపాడాలి, ఎనిమిదోది పొలిటికల్ మైండ్ గేముల్లో పడకుండా అంతర్గత కుట్రలను తిప్పికొట్టాలి. ఇది చాలా కీలకమైనది. అంటే ఎవరో ఒకటి రెచ్చగొడితే రెచ్చిపోయి మీరు టీడీపీ మీద, బీజేపీ మీద మాట్లాడితే ఆ రెచ్చగొట్టినాడు ఆ తర్వాత కనిపించడు. ఇది ఏంటంటే ఇది ఒక ప్రొవోకింగ్ గేమ్ నడుస్తోంది అని, అంటే వీళ్ళ అనుమానం ఏంటంటే వైసీపీ మిగతా వాళ్ళు ఇలా చేస్తున్నారని వాళ్ళ అనుమానం. 9వది
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త సంక్షేమం అధినేత దృష్టిలోనే ఉంటుంది. విష ప్రచారాలను మొక్కలు చేయాలి అంటే విష ప్రచారాలను నమ్మొద్దని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దీని వెనక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. కూటమి మధ్య ఈ బీజేపీ జనసేన, బీజేపీ టీడీపీ కంటే జనసేన టీడీపీ మధ్య ఈ అంశాలు కొంచెం ఎక్కువైపోతుండడం, ఒంగోలు ఎపిసోడ్, అంతకుముందు పిఠాపురం ఎపిసోడ్, చాలా నియోజకవర్గాలు కొంచెం గందరగోళాలు, పదవుల పెంపకంలో వేదికపై పిలవట్లేదని ఇలా అవమానాలు పడాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ అలాగే నాగబాబు వీళ్ళందరూ అటెండ్ అవుతున్న మీటింగ్ లో కార్యకర్తల ఆవేదన, వీటన్నిటి నేపథ్యంలో ఒక బలమైన మెసేజ్ అయితే ఇచ్చారు. మనకు ఒకటైతే అర్థం చేసుకోవాలి, రాజకీయాల్లో భావోద్వేగాలు ఎంత ముఖ్యమో సంయమనం పాటించడం కూడా అంతే ముఖ్యం. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాటిస్తున్న సూత్రం. దానికి తగ్గట్టుగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శ్రేణులు గాడి తప్పుతున్నాయి, వేరే ఒకరు చేస్తున్న అంతర్గత సోషల్ మీడియా కుట్రలో వీళ్ళు పావులైపోతున్నారు, వీళ్ళు బలైపోతున్నారు, వీళ్ళు మిత్ర కూటమిలో ఉన్న మిగతా పార్టీలపై వీళ్ళు ఒక రకమైన విద్వేష భావాన్ని పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆయనే నేరుగా దిగి ఈ కమెంట్స్ ఇవ్వటం అనేది ఖచ్చితంగా కీలకమైందే. ఆయన ఒకటే స్ట్రైట్ గా చెప్పారు, జన సైనికులకి హద్దులు దాటద్దు, నోరు అదుపులో పెట్టుకోండి అని 9 కమాండ్మెంట్స్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్రమశిక్షణ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒంగోలు ఎపిసోడ్ తర్వాత ఆయన ఇంకా హట్ అయ్యారు. ఏంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఏంటి ఇది గందరగోళం అంటూ చాలా హట్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అందుకు ఇక్కడ నుంచి జనసేన నేతలు కానీ మిగతా వాళ్ళు కానీ ఏదైనా గందరగోళాలు చేస్తే మాత్రం స్పేర్ చెయ్యను, లెక్కలు తేలిస్తా అని చాలా ఒక పార్టీ అధినాయకుడిగా ఒక బలమైన మెసేజ్ అయితే ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా అప్రోచ్ అయ్యి మాట్లాడండి అన్న అంశాన్ని కూడా ఇండైరెక్ట్ గా ఆయన ప్రస్తావిస్తున్నారు. మరి చూద్దాం, ఈ విధంగా ఇనిషియేటివ్ తీసుకోవటం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేదు. మధ్యలో ఎవరైనా ఏదైనా తప్పుడు కార్యక్రమాలకు పాల్పడినా, ఆరోపణలు వచ్చినా, కొన్ని రోజులు పార్టీ నుంచి ఒక 6 నెలలు దూరంగా ఉంచడం, పార్టీ కార్యకలాపాలకి సస్పెండ్ చేయడం ఇవే చేశారు. కానీ కార్యకర్తలను ఉద్దేశించి, సొంత కార్యకర్తలను ఉద్దేశించి నోరు అదుపులో పెట్టుకుని హద్దు దాటితే ఊరుకోను, బంబర్ ర్యాక్ కొడతా అన్నట్టు, అంటే ఆయన డైలాగ్ స్టైల్లో ఆ టైప్ లో ఆయన అయితే ఒక బలమైన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన వార్నింగ్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఒక బలమైన రీజన్ కూడా ఉంది. నిజంగా పరిస్థితి అలాగే ఉంది. అందుకు ఒక రకంగా అడుగులు పడుతున్నాయి. అంటే పార్టీని సంస్కరించే పనిలో భాగంగా అధికార పనులు రద్దు చేయటం, తర్వాత పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరినీ ఎప్పటి నుంచో పార్టీ పెట్టినప్పటి నుంచి ఎవరైతే నిస్వార్థంగా కష్టపడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించే కార్యక్రమం కూడా తీసుకున్నారు. శివశంకర్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆయన అధ్యక్షుడిగా పెట్టి అదొక కార్యక్రమం నడుస్తోంది. అధికార పనులను రద్దు చేశారు. కార్యవర్గాన్ని కూడా త్వరలో పూర్తి స్థాయిలో విస్తరించబోతున్నారు. రైట్.